హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకైతే ఇంకొక వ్లాగ్ తోటైతే మీ ముందుకు వచ్చేసానండి. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగు. సాటర్డే మార్నింగ్ అండి. టైం వచ్చేసి కూడా 6:30 అలా అయిపోయి ఉంది. ఇంకా పిల్లల కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రాత్రి ఏంటంటే అన్నం వండాను. అన్నం ఒక్కరు కూడా తినలేదండి. ఆ అన్నం అంతా కూడా అట్లా వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి, బియ్యం కాస్ట్ కూడా చాలా ఉంది కదా, కాబట్టి అన్నాన్ని అయితే వేస్ట్ చేయకుండా ఆ అన్నాన్ని పులిహోర కలుపుదామని చెప్పేసి ఇంకా చింతపండు అయితే నానేస్తున్నాను. ఇది వచ్చేసి 10-15 నిమిషాలు నానేసరికి కూడా మనం ఇంట్లో పనులు చేసుకొని వచ్చేసి మళ్ళీ చింతపండు పేస్ట్ రెడీ చేసుకుందామని చెప్పేసి అయితే ఇది నానబెట్టేసేసుకున్నాను. ఇక్కడ మీ అందరితోటి కూడా ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంక ఇక్కడేమో వాచ్మెన్ వచ్చేసి బెల్ కొడుతున్నారు. డస్ట్బిన్ కోసం అయితే వచ్చారు. ఇంకా డోర్ అయితే తీసేసి డస్ట్బిన్ అయితే తనకి ఇచ్చేసేసి ఇంకా బయట ఇంకా ముగ్గు కూడా వేయలేదు, నిద్ర లేచాము అంతేనండి. ఇప్పుడైతే ఇంకా డస్ట్బిన్ అయితే ఇచ్చేసి బయట అయితే చిమ్ముకొని కొంచెం ముగ్గు అయితే వేసేసుకోవాలి. ఇక్కడైతే బయట చిమ్మేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని అయితే ఇంకా వంట రూమ్లోకి వచ్చేసానండి. ఇక్కడ రైస్ చూడండి, అంతా అలానే అస్సలు వండింది ఓపెనే చేయలేదు. నిన్న ఈవినింగ్ ఏంటంటే స్నాక్స్ చేసి ఇచ్చాను. ఆ స్నాక్స్ తిన్నారు. ఆ తినిన తర్వాత ఇంకేంటంటే అన్నం జోలికి ఎవ్వరు రాలేదు. అన్నం మాకొద్దంటే మాకొద్దు అని అన్నారు. ముందన్నా చెప్పుంటే వండకుండా అన్న ఉండేదాన్ని. బట్ వండిన తర్వాత మాకు వద్దు అనేసరికి ఇంకా దాన్ని అయితే వదిలేసి ఇంకా సరేలేండి, ఇంక ఉదయాన్నే పులిహోర కలిపేద్దామని చెప్పి అయితే ఇంకా అనుకున్నాను. ఇంకా రైస్ అయితే వేస్ట్ చేయలేం కదా. ఇక్కడైతే పిల్లలు కూడా స్నానాలు చేసి రెడీ అయితే వచ్చేసారు. టైం కూడా 7 అయిపోయిందండి. కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్నాను టిఫిన్ కూడాను. ఇంకా పిల్లలు కూడా ఇక్కడ ఇద్దరు కూడా గొడవ పడతా ఉన్నారు. ఏదో ఒక దగ్గర పెన్సిళ్ళు పెన్స్ వీటి దగ్గరే ఉంటుంది గొడవ మాత్రము. ఇద్దరు గొడవ పడతా ఉంటే వాళ్ళని ఒక పక్క అరుస్తూ ఒక పక్క టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఈ రోజు ఏంటంటే కొంచెం ఇంట్లో పనులన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇవాళ కొంచెం పూజ చేసుకోవాలి. అదేనండి 7 శనివారాల పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నుంచి. ఇంతకుముందు నేను 2 టైమ్స్ చేశాను. బట్ ఆ 2 టైమ్స్ కూడా నాకు రిజల్ట్ బాగా ఉంది. అండ్ ఇది 3rd టైం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఒక 3 వీక్స్ నుంచి కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. బట్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల. బట్ ఇంక ఈ వారం అయితే నేను చేసుకోవాలని చెప్పి కొంచెం పొద్దున్నే కూడా లేచేసి ఇంట్లో పనులన్నీ కూడా నైట్ చేసుకొని కొన్ని పనులు అయితే నైటే చేసి పెట్టేసేసుకున్నాను. కాబట్టి కొంచెం త్వరగా పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఈ 7 శనివారాల పూజ అయితే చేసుకున్నాను. బట్ అప్పుడు ఏంటంటే హౌస్ గురించేనండి నేను చేసుకున్నదేమోను. బట్ అప్పుడు ఏంటంటే తిరుగుతూ ఉన్నాము, కొన్ని ఇల్లులు చూస్తూ ఉన్నాము, కానీ ఎక్కడ కూడా మనకి కుదరడం లేదు. అంటే మనకి నచ్చకపోవడము, లేదంటే నచ్చింది మనకి బడ్జెట్ ప్రాబ్లం రావడము, బడ్జెట్ విషయంలో ఆలోచించుకోవడము, ఇలాంటి ప్రాబ్లం ఏదో ఒకటి వస్తూనే ఉన్నది. అప్పుడు ఏంటంటే నేను ఇలానే యూట్యూబ్లోనే చూశాను. బట్ ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకుంటే అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది అని చెప్పేసి అన్నారు. ఆ యూట్యూబ్లోనే చూసిన తర్వాత సరే, మనకి వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం పాటించలేము, కానీ మనకి కంఫర్ట్గా మనకి ఎలా చేసుకుంటే మనకి బాగుంటుందో, మనకి మనశ్శాంతిగా ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచించుకొని అయితే నాకు తగ్గట్టుగా నేను ఎలా చేసుకున్నానో అలానే చేసేసుకున్నాను. 7 శనివారాలు అయితే కంప్లీట్ చేశానండి. అప్పుడు ఏంటంటే 6 శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత మాకు ఇల్లు కుదరడం అయితే చూడడం అయితే జరిగింది. ఇప్పుడు మేము తీసుకుండే ఇల్లు 6 శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత చూసాము. బట్ అది చూసి వచ్చాము, కానీ మేము ఇంకా అడ్వాన్స్ ఇవ్వడం కానీ అట్లా ఏం జరగలేదు. ఇల్లేమో నచ్చింది. అండ్ 7వ శనివారం కూడా పెట్టేసుకున్నాము. పెట్టిన వెంటనే కూడా మాకు ఇంకా ఈ ఇల్లు కుదరడము, మాట్లాడుకోవడము, అడ్వాన్స్ ఇచ్చేసుకోవడము అంతా కూడా జరిగిపోయింది. అప్పుడే ఇంకా అనుకున్నాను, మళ్ళీ నా సొంత ఇంటికి అలా నెరవేరింది కాబట్టి సొంత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక 7 శనివారాలు అయితే పూజ చేసుకుంటాను అని చెప్పి అప్పుడే అనుకున్నాను. దండం పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి. అట్లా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను మార్చిలో ఇంట్లోకి మేము వచ్చాము. మార్చి నుంచి తర్వాత
కొన్ని అంటే అటు ఇటు తిరుగుతూ ఈ సామాన్లన్నీ సర్దుకొని అంతా కూడా కొంచెం సెటిల్ అయిన తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. స్టార్ట్ చేసి 7 శనివారాలు అయితే కంప్లీట్ చేశాను. ఇలా ఇప్పటికైతే 2 టైమ్స్ అయితే నేను చేసుకున్నానండి. ఆ 2 టైమ్స్ కూడా నాకు చాలా మనశ్శాంతిగా అండ్ ప్రశాంతంగా కూడా నేను అనుకున్న కోరిక నెరవేరిందని అదొక సంతోషంలో చాలా బాగా అయితే చేసుకున్నాను. అలానే ఇప్పుడు కూడా ఇంకొకసారి చేసుకోవాలని అయితే ఎందుకు అనిపించింది. ఇలా ఇప్పటికే 3 వీక్స్ నుంచి చేసుకోవాలనుకుంటున్నాను. ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఏదో ఒకటి ఇంట్లో ప్రాబ్లం అనో ఎట్టొకటో ఆగిపోతూ వచ్చింది. ఈసారి మాత్రం కొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఈరోజు మాత్రము ఎట్టయినా చేసేసుకోవాలి అని చెప్పేసి నిన్నే కొంచెం ఇంట్లో పనులన్నీ కూడా చేసేసి పెట్టేసుకున్నాను. శ్రీనివాసుడి దయ వల్ల మళ్ళీ అయితే ఆయన మీద భారంతో మళ్ళీ స్టార్ట్ చేశాను పూజ అయితేను 7 శనివారాల పూజ. బట్ ఇలా నమ్మితే మాత్రం నిజంగా అండి ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నాకు ఏదన్నా కొంచెం బాధ అనిపించినా కూడా అలానే ఏంటో అది చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నాకు అది అలవాటు అయిపోయింది. బట్ ఏదన్నా పిల్లలకి హెల్త్ ప్రాబ్లం అంటే ఏదన్నా ఫీవర్లు అట్లా వచ్చి భయపడతా అలా ఉన్నా కూడా అలా తలుచుకోవడము అండ్ మా హస్బెండ్కి కానీ ఇట్లా ఎవరికి ఏది బాగాలేకున్నా కూడా నాకేంటో అదొక అలవాటు అయిపోయింది. ఇట్లా తలుచుకునేది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇలా ఒక్కపొద్దుండేది అలా చేస్తూ ఉంటాను. బట్ ఏదైనా కూడా నమ్మకంతో పూజ చేసుకుంటే మాత్రం ఆయన ఖచ్చితంగా ఆ కోరికైతే నెరవేరుతుందండి. అదైతే నేను చెప్పగలుగుతాను. నేనే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. నేనైతే నమ్మేది ఆ వెంకటేశ్వర స్వామిని అండ్ మాలకొండ నరసింహస్వామి వీళ్ళిద్దరూ కూడా మా కులదైవము. అండ్ తర్వాత బాబానైతే ఎక్కువగా నమ్ముతాను. అండ్ పోలేరమ్మ తల్లిని కూడా చాలా ఎక్కువగా నమ్ముతాను. బట్ వీళ్ళ నలుగురు తర్వాత కొదమదేవులను ఎక్కువగా తలుస్తూ ఉంటాను. వీళ్ళనైతే ముందు ఇంకా నిద్ర లేచిన నుంచి కూడా పడుకునేదాకా కూడా కొంచెం వాళ్ళనే తలుచుకుంటూ ఉంటాను. ఇంకిక్కడేమో పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి. ఇంకా మా వారు కూడా పిల్లల్ని స్కూల్ దగ్గర దించేసి అటు నుంచి అటే వెళ్ళి పూజకి సంబంధించే పూలు తులసిమాల ఇవైతే తీసుకొని వస్తామన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు కూడా నేను కొంచెం ఫాస్ట్గా అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అంటే ఇల్లు చిమ్ముకోవడము అండ్ తుడుచుకోవడం ఇవన్నీ కూడా చేసేసుకుంటే వచ్చిన తర్వాత ఇంక ఇద్దరం కలిసి పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇద్దరం కలిసి చేసుకుందామని చెప్పి అయితే ఇంక ఈరోజు అనుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇంక ఇక్కడేమో ఇల్లు చిమ్మేసుకొని అండ్ బెడ్షీట్స్ అంతా కూడా నీట్గా సర్దేసుకొని ఇల్లు అయితే ఇంకా తుడుచుకుంటున్నాను. ఈ లోపే ఇంక ఈయనైతే వచ్చేసారు. కొంచెం ఇల్లు కూడా కొంచెం ఫాస్ట్గా తుడిచేసుకొని ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసామండి. ఇక్కడ నేను స్నానం చేసి వచ్చేసరికి కూడా మా వారు పూలు పెట్టడం దేవుడికి అక్కడ కొంచెం అలా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఇంకా ఇక్కడ పూజలోకి అయితే జాయిన్ అయ్యాను. ఇక్కడ ఇంకిద్దరం కలిసి కూడా పూజ అయితే చేసేసుకుంటున్నాము. ఇక్కడేమో పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని తీర్థం తీసుకొని అయితే ఇంక పక్కకు వచ్చేసాము. బట్ ఆర్భాటంగా అట్లా ఏం చేయలేదండి. నేను ఎలా చేసుకుంటే నా మనశ్శాంతిగా ఉంటుందో నాకు ప్రశాంతంగా ఉంటుందో అలానే చేసుకున్నాను. ఇలా 2 దీపాలు పెట్టేసుకొని అందులో ఒక దాంట్లో ఏంటంటే 3 ఒత్తులు ఒక దాంట్లో 4 ఒత్తులు వేసి అలా దీపాలు వెలిగించుకున్నాను. అండ్ ప్రసాదం వచ్చేసి వడపప్పు బెల్లము పెట్టాను. అండ్ ఇంకా లాస్ట్ రోజు ఏంటంటే 7వ శనివారం ఉంటుంది కదా, ఆ రోజు కొంచెం ప్రసాదం కానీ అలా చేసేసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి దండం పెట్టుకొని అయితే వస్తాను. అలా ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోయాయి కదా. పిల్లలకు కూడా ఏంటంటే ఇప్పుడు చింతపండు పేస్ట్ ఉన్నది, మళ్ళీ కొంచెం అన్నం వండేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్ కూడా అదే కలిపి ఆయనకే ఇచ్చేసాను. ఇవాళ స్కూల్లో ఇచ్చేసేయి అని చెప్పేసి నేను ఇంక వెళ్ళకుండా సరిపోద్ది. ఇవాళ ఏంటంటే 1 వీక్ నుంచి అనుకుంటానే ఉన్నాను, సరే దసరాకి ఒక బ్లౌజ్ అయినా కట్ చేసుకొని కుట్టుకుందాము అని చెప్పేసి ఇంకా అది ఇవాళ ఫిక్స్ అయ్యాను. ఎట్లా పని కూడా తొందరగా అయిపోయింది కాబట్టి వర్క్ నేను ఇంకా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తాను కాబట్టి ఆ లోపు ఇలా జాకెట్ కూడా ఒకటి కట్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక జాకెట్ను 2 రోజులు అలా కొడుతూ ఉంటాను. ఏంటంటే గట్టిగా కూర్చుంటే అయిపోతుంది ఒక 2 గంటల్లోనే. కానీ నేనేంటంటే కుట్టుకోవచ్చులే అని చెప్పేసి కొంచెం నిదానం చేస్తూ ఉంటాను. అందుకేను బట్ ఇవాళ అయితే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది నేను కట్ చేసేసరికి నాకు వారం పట్టింది. మళ్ళీ కుట్టేసరికి దసరా కూడా అయిపోతుందో ఏమో అదైతే తెలియదు. బట్ కానీ వీలైన కాడికి తొందరగానే దసరాకైతే కుట్టుకొని వేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యి ఉన్నాను. చూద్దాం అది
కొంతమందికి అయితే డౌట్ రావచ్చు, మీరు చేయని పనులేంటి, ఇంకా అన్ని పనులు చేతావు కదా మీకు, ఇంక మీకు చేతగాని పనులేంటి అని అయితే అనుకోవచ్చు. అన్నీ కూడా చేస్తానండి, కానీ ఏదైనా సరే ఒక్కసారి చూశానంటే నేను దాన్ని ఏమంటారు చూడంగానే పట్టేస్తారంటారు కదా, అలాగా ఒక్కసారి ఏ పనైనా సరే, నాకు చేతగాని పనైనా సరే ఒక్కసారి చూశాను అంటే నేను దాన్ని నేర్చేసుకుంటాను. అలా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ కూడా అలా నేర్చుకున్నదేను. బట్ నేను పర్టికులర్గా మిషన్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం అట్లా ఏం లేదు. బట్ అది నార్మల్గా వచ్చేసింది. అలా చూస్తూ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక ఆవిడ దగ్గర చూస్తూ అలా అలవాటైపోయి అది చూడంగా వచ్చేసింది. నాకు కష్టంగా అనిపించింది ఏంటి అంటే ఒక వంటేనండి. కొదం పనులన్నీ కూడా నాకు ఏందో కొంచెం ఈజీ అనిపించింది. వంట నేర్చుకోవడానికి నాకు కొంచెం టైం అయితే ఇంచుమించు ఒక 3-4 ఇయర్స్ పట్టింది వంట నేర్చుకోవడానికేను. కొదవన్నీ కూడా ఈజీగా నేర్చేసుకుంటా. ఇట్లాంటి ఎక్స్ట్రా పనులన్నీ కూడా చూడంగానే పెయింటింగ్స్ కానీ, ఇలా వర్క్లు కానీ, బ్లౌజులు కానీ, మోడల్స్ కూడా, అంటే మోడల్స్కి 1 మంత్ వెళ్ళి నేర్చుకున్నాను నేను. బాబు 3rd ఇయర్ అప్పుడు ఏంటంటే స్కూల్కి వేసిన తర్వాత బాబుని రోజు ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్ పోయేది. 1 మంత్ అయితే మోడల్స్ నేర్చుకున్నాను. బ్లౌజులు కానీ, నా డ్రెస్సులు కానీ, అండ్ మా పాపకి కొన్ని ఫ్రాక్స్ కానీ, ఇలా ఇవన్నీ కూడా నేనే స్టిచ్ చేస్తాను. అండ్ బయట వాళ్ళు అయితే నేను చెయ్యను, నాకు అంత టైం అయితే ఉండదు. నేను కుట్టుకోవడానికే సరిపోతుంది. ఫైనల్గా ఇక్కడ ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి, తినేసి ఇంకా నేనైతే నా వర్క్ కూడా చేసేసుకొని, ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 దాటిపోయింది, 5 అయిపోయి ఉంది టైము. ఇంక పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంకా అమ్మాయి వచ్చేసి హిందీ ఈ మధ్య ఏంటంటే UT2 జరిగింది కదా, అవి పేపర్స్ ఇచ్చారని అవి చూపిస్తూ ఉంది. ఇంక ఇక్కడేమో స్నాక్స్ వచ్చేసి పిల్లలకి స్వీట్ కార్న్ ఉంది, ఇంకా అదే ఉడకబెట్టి ఇచ్చేసాను ఇంకా స్నాక్స్ అయితేను. ఇంక బాబు వచ్చేసరికి ఏంటంటే 6 అవుతుంది కాబట్టి పాప కొంచెం తొందరగా వస్తుంది, 4:30కేను. వాడికి ఏంటంటే స్కూల్లో ట్యూషన్ ఉంటుంది. ఈ అమ్మాయికి ట్యూషన్ లేదులేండి స్కూల్లో, అందుకని చెప్పి ఈ అమ్మాయిని అయితే తీసుకొచ్చేస్తాము. ఇంక ఇక్కడ ఏంటంటే నైట్ ఇంకా 8 దాటిపోయిందండి. నా వర్క్ కూడా నేను ఇంకా ఫినిష్ చేసేసుకొని నైట్కి ఏంటంటే నార్మల్గా టిఫినే చేస్తాను. ఇంక ఈ పిల్లలు ఏంటంటే రోజు అడుగుతూనే ఉన్నారు ఈ మధ్య అంతా కూడా, పాస్తా చేయి మమ్మీ, చాలా రోజులు అయిపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటే సరేనని చెప్పి ఇంకా నైట్కి టిఫిన్ వచ్చేసి పాస్తానే చేశాను. ఇంకా ఇక్కడ నా స్టైల్లో అయితే పాస్తా చేశాను. బట్ ఇది వచ్చేసి మనకి ఏమి సాసులు కానీ ఇలాంటివి ఏమీ కూడా యూజ్ చేయకుండా జస్ట్ మన ఇండియన్ స్టైల్లో చేశాను పాస్తాని. బట్ 2-3 టైప్స్ అయితే చేస్తాను. బట్ ఇవాళ నేను చేసింది అయితే ఇండియన్ స్టైల్ పాస్తాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే మీకు చేసి పెడతాలండి, అప్పుడు చూద్దురు నేను ఎలా చేస్తాను అనేది. బట్ ఈ వీడియోనైతే ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నా అండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. వీడియో వచ్చిన వెంటనే మీరు కూడా చూసేయచ్చు. ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి, కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎక్కువ మంది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, బట్ వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.